మట్టి బండి అనే చందమామ కథ చెప్పుకుందాం. ఉజ్జయిని నగరంలో నివసించే చారుదత్తుడనే బ్రాహ్మణ యువకుడు తాత తండ్రుల వర్తకం చేసి సంపాదించిన సొత్తంతా దాన ధర్మాల కింద ఖర్చు చేసేవాడు. అతనికి దూతాంబ అనే భార్య, రోహసేనుడనే కొడుకు ఉన్నారు. చారుదత్తుడు బీదవాడైపోయినప్పటికీ మైత్రేయుడనే మిత్రుడు, వర్ధమానుడనే సేవకుడు, రదనిక అనే దాసి అతనిని అంటిపెట్టుకుని ఉన్నారు. వీరి మాట అలా ఉండగా ఆ నగరంలో ఉండే సౌందర్యవతి అయిన వేశ్య వసంతసేన సైతం పేదవాడైపోయిన చారుదత్తున్నే మనస్ఫూర్తిగా ప్రేమించింది. ఒకనాటి రాత్రి వసంతసేన చీకటిలో ఇంటికి పోతుండగా రాజుగారి బావమరిది అయిన శకారుడు ఆమెను వెంబడించాడు. ఆమె అతడి నుంచి తప్పించుకోవడానికి చారుదత్తుడి ఇంట ప్రవేశించింది. తరువాత ఆమె తన నగలు తీసి దాచమని చారుదత్తుడికిస్తూ ఆ నగల కోసమే శకారుడు తనను వెంబడించాడని చెప్పింది. చారుదత్తుడామెను ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చి ఆమె నగలను పగలు తన నౌకరు వర్ధమానుడి కాపాడేటట్టు, రాత్రిపూట మైత్రేయుడు కాపాడేటట్టు ఏర్పాటు చేశాడు. ఇలా ఉండగా చారుదత్తుడికి కాళ్ళు పట్టి జీవించిన సంవాహకుడు నిరుద్యోగిగా తిరుగుతూ జూదగాలతో కలిసి జూదాలాడి బాకీ పడ్డాడు. వారు బాకీ ఇవ్వమని నిర్బంధించేసరికి పారిపోయి ఒక పాడుబడిన గుడిలో దాక్కున్నాడు. అతన్ని వెంటాడుతూ వచ్చిన జూదగాళ్ళు గుడిలో పాచికలు తీసి ఆట ప్రారంభించి పందెం నాదంటే నాదని కీచులాడేసరికి పందెం నాది అంటూ సంవాహకుడు బయటపడ్డాడు. వాడు అక్కడి నుంచి పారిపోయి వసంతసేన ఇంట దూరాడు. వాడు ఒకప్పుడు చారుదత్తుడి సేవకుడని తెలిసి వసంతసేన వాడి బాకీదార్లకు సొమ్మిచ్చేసింది. ఈ సంఘటనతో మనసు మారిపోయి సంవాహకుడు బౌద్ధ సన్యాసి అయిపోయాడు. ఉజ్జయిని నగరంలో శర్విలకుడు అనే బ్రాహ్మణుడొకడుండేవాడు. వాడు వసంతసేన దాసి అయిన మదనికను ప్రేమించాడు. వాడు మదనికను పోషించగలడో లేదో తెలుసుకోవడానికి గాను వసంతసేన తనకు కొంత ధనం ఇచ్చి మదనికను తీసుకుపొమ్మన్నది. శర్విలకుడు డబ్బు లేనివాడు. అయితే అతను ఇతర శాస్త్రాలతో పాటు చోర విద్య అభ్యసించి ఉన్న కారణం చేత ఒక చీకటి రాత్రి చారుదత్తుడి ఇంటికే కన్నం వేసి మైత్రేయుడి రక్షణలో ఉన్న వసంతసేన నగలను కాజేసి మర్నాడు వాటిని తీసుకుపోయి వసంతసేనకిచ్చాడు. అదే సమయంలో చారుదత్తుడు తన రక్షణలో ఉన్న నగలు పోయినందుకు విచారించి తన భార్య రత్నావళి హారాన్ని మైత్రేయుడి ద్వారా వసంతసేనకు పంపాడు. వసంతసేన శర్వికులకుడి దొంగతనం గ్రహించి కూడా పైకేమీ అనక అతని వెంట మదనికను పంపేసింది. వారిద్దరూ బండిలో వెళ్తుండగా ఆర్యకుడనే వాణ్ణి రాజుగారు ఖైదు చేయించినట్టు శర్విలకుడికి తెలిసింది. ఆర్యకుడనేవాడు ఒక గొల్ల కుర్రవాడు, శర్విలకుడి మిత్రుడు. ఈ ఆర్యకుడు ఉజ్జయినికి రాజవుతాడని ఎవరో సిద్ధుడు చెప్పాడట. ఆ కారణంగానే రాజు వాణ్ణి ఖైదు చేయించాడని జనం అనుకుంటున్నారు. ఈ మాట వినగానే శర్విలకుడు బండి నుంచి దిగి మదనికను తెలిసిన గాయకుడి ఇంట దిగబెట్టమని బండివాడితో చెప్పి ఆర్యకుణ్ణి విడిపించడానికి బయలుదేరాడు. అక్కడ వసంతసేన మైత్రేయుడు ఇచ్చిన రత్నావళి హారం తీసుకుని తాను వస్తున్నట్టుగా చారుదత్తుడితో చెప్పమని మైత్రేయుణ్ణి పంపి వెనకగా తాను కూడా వెళ్ళింది. వర్షంగా ఉండడం చేత ఆమె ఆ రాత్రికి చారుదత్తుడి ఇంటనే ఉండిపోయింది. మర్నాడు చారుదత్తుడు పెందలాడే లేచి ఊరి వెలుపల ఉండే తన ఉద్యానవనానికి మైత్రేయుడితో సహా బయలుదేరుతూ తన సేవకుడైన వర్ధమానుడితో వసంతసేనను పెట్టెబండిలో ఎక్కించి ఉద్యానవనానికి తీసుకురా అని చెప్పాడు. వసంతసేన కొంచెం ఆలస్యంగా లేచింది. ఆమె రత్నావళి హారాన్ని దూంతాంబకు ఇవ్వబోతే ఆమె తీసుకోక, నాకు నా భర్త కన్నా ఆభరణమేమిటి, ఆయన ఇచ్చేసిన దాన్ని నేను తీసుకోవడమా అన్నది. ఆ సమయంలో చారుదత్తుడి కొడుకైన రోహసేనుడు ఆడుకోవడానికని రదనిక ఒక మట్టి బండి తెచ్చి ఇయ్యగా వాడు దాన్ని విసిరికొట్టి పక్క ఇంటి అబ్బాయి ఆడుకునేలాంటి బంగారు బండి కావాలి అని ఏడ్చి పోరు పెట్టాడు. వాడి ఏడుపు చూసి వసంతసేన జాలిపడి తన నగలు కొన్ని తీసి ఇచ్చి వాటితో బంగారు బండి చేయించుకోమని చెప్పింది. కొంచెంసేపట్లో వర్ధమానుడు పెట్టెబండిని తెచ్చి బండి సిద్ధంగా ఉన్నదని వసంతసేనకు కబురు చేశాడు. వసంతసేన అలంకరించుకుంటున్నదని, ఆమె బయలుదేరడానికి కొంచెం వ్యవధి ఉన్నదని
జవాబు వచ్చింది. తాను బండిలో మెత్తలు వేయడం మర్చిపోయిన సంగతి ఆ సమయానికి జ్ఞాపకం వచ్చి వర్ధమానుడు అందుకోసమని బండి తీసుకుని మళ్ళీ వద్దామనుకుంటూ వెళ్ళిపోయాడు. చారుదత్తుడి ఇంటికి సమీపంలో వీధికి అడ్డంగా కొన్ని పల్లెటూరి బళ్ళు నిలిచాయి. కారణమేమంటే వాటిలో ఒక బండికి చక్రం ఊడి వచ్చింది. ఇంతలో అక్కడికి ఇంకొక బండి వచ్చింది. దాన్ని షికారుడి నౌకరు తన యజమాని కోసం తీసుకుపోతున్నాడు. దారికి అడ్డంగా బల్లుండడం గమనించి షికారుడి బండివాడు తన బండిని చారుదత్తుడి ఇంటి గుమ్మం దగ్గర ఆపి చక్రం ఊడిన బండికి సహాయం వెళ్ళాడు. సరిగ్గా ఈ సమయంలో వసంతసేన అలంకరణ ముగించి గుమ్మం వద్దకు వచ్చి అక్కడ నిలబడి ఉన్న పెట్టెబండి తన కోసమేననుకొని ఖాళీగా ఉన్న ఆ బండిలోకి ఎక్కి కూచుని తలుపులు మూసేసింది. త్వరలోనే పల్లెటూరి బండి బాగయింది. వీధి ఖాళీ అయింది. షికారుడి బండివాడు తిరిగి వచ్చి బండిని సరాసరి షికారుడి తోటకు తోలుకుపోయాడు. శర్విలకుడు చోర విద్యలో ఘటికుడు గనక ఎలాగో చెరసాలలో జొరబడి అక్కడి అధికారిని చంపి ఆర్యకుణ్ణి విడిపించాడు. రక్షక భటులు ఆర్యకుడి కోసం నగరమంతా గాలించసాగారు. ఆర్యకుడు వారిని తప్పించుకుని పారిపోతూ చారుదత్తుడి ఇంటికేసి వచ్చి దొడ్డివాకిలి తెరిచి ఉండడం చూసి లోపలికి వెళ్ళి దాక్కున్నాడు. ఇంతలో వర్ధమానుడు బండిలో మెత్తలు వేసి తెచ్చి బండి సిద్ధంగా ఉన్నదని వసంతసేనకు చెప్పండి అని కేక పెట్టాడు. ఇది మంచి అవకాశం అనుకుని ఆర్యకుడు బయటికి వచ్చి బండి ఎక్కి తలుపులు మూసేసుకున్నాడు. వర్ధమానుడు బండిని ఊరి బయట ఉండే చారుదత్తుడి తోటకు తోలుకుపోయాడు. బండి వచ్చి చేరగానే చారుదత్తుడు ఆత్రంగా వచ్చి తలుపు తెరిచి లోపల ఆర్యకుడు ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. ఆర్యకుడు శరణు వేడగా చారుదత్తుడు అభయమిచ్చి ఆ బండిలోనే ఎక్కడికైనా క్షేమ ప్రాంతానికి వెళ్ళమని చెప్పి పంపేశాడు. అక్కడ షికారుడు తన స్నేహితుడితో బండి కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ సమయానికి వారికి బౌద్ధ సన్యాసి అయిపోయిన సంవాహకుడు ఎదురయ్యాడు. అతను తన కాషాయ వస్త్రాలను ఆ తోటలోని చెరువులో ఉతుక్కుని వస్తున్నాడు. షికారుడు అతన్ని తిట్టి కొట్టి చివరకు విడిచిపెట్టాడు. ఆ సమయంలోనే వసంతసేన ఎక్కిన బండి అక్కడికి వచ్చింది. షికారుణ్ణి చూసి వసంతసేన ఎంత భయపడిందో. తలవని తలంపుగా వచ్చిన వసంతసేనను చూసి షికారుడంతా సంతోషించి ఆమెను కాళ్ళు పట్టుకుని బతిలాడాడు. వసంతసేన చాచి ఒక్క తన్ను తన్నేసరికి షికారుడి ప్రేమ రోషంగా మారింది. ఆ దుర్మార్గుడు తన స్నేహితుడితో ఈమెను చంపేయి, నీకు అడిగినంత ధనమిస్తాను అన్నాడు. కానీ ఆ స్నేహితుడు ఆ పని తన వల్ల కాదన్నాడు. బండివాడు కూడా ఆ మాటే అన్నాడు. నేను నవ్వుల కన్నాను గాని నిజంగా చంపిస్తానా? మీరు ఇక్కడ ఉండడం చేత వసంతసేన బిడియపడుతున్నది. మీరు వెళ్ళిపోండి అని షికారుడు తన మిత్రుణ్ణి బండివాణ్ణి పంపేసి వసంతసేనతో మాటలు పెంచుకుని ఆమె గొంతు పట్టుకుని నొక్కేశాడు. వసంతసేన స్పృహ తప్పి పడిపోయింది. ఆమె చచ్చిపోయిందని షికారుడు అనుకున్నాడు. త్వరలోనే అతని మిత్రుడు బండివాడు తిరిగి వచ్చి షికారుడు హత్య చేసినట్టు తెలుసుకున్నారు. మిత్రుడు తనను తిట్టి వెళ్ళిపోతుంటే షికారుడు వసంతసేనను చంపి ఎక్కడికి పోతావు అని బుకాయించాడు. మిత్రుడికి షికారుడంటే అసహ్యం వేసింది. అతను కత్తి చూపి షికారుణ్ణి భయపెట్టి రాజుగారి ప్రతిపక్షం వారితో చేరడానికి వెళ్ళిపోయాడు. బండివాడికి లంచం ఇవ్వబోగా వాడు తీసుకోలేదు. బండివాణ్ణి బండి తీసుకుని ఇంటికి పొమ్మని చెప్పి షికారుడు వాణ్ణి తన ఇంట నిర్బంధించి ఉంచడానికి హత్యానేరం చారుదత్తుడిపైన వెయ్యడానికి నిశ్చయించాడు. తరువాత అతను వసంతసేన శరీరం పైన ఎండుటాకులు కుప్పగా పేర్చి వెళ్ళిపోయాడు. అంతలోనే బౌద్ధ సన్యాసి మళ్ళీ అక్కడికి వచ్చాడు. తన కావిగుడ్డలు మట్టి కాకుండా ఆరవేసేందుకు ఎండుటాకుల కుప్ప వాటంగా కనిపించింది. అతను బట్టలను దానిపై పరుస్తుండగా వసంతసేన కదిలింది. బౌద్ధ సన్యాసి ఆకులు తొలగించి వసంతసేనను చూసి ఆశ్చర్యపోయాడు. ఆమె ఒకప్పుడు తనను జూదరుల నుంచి కాపాడింది. అతను ఆమెకు శైత్యోపచారాలు చేసి ఆ సమీపంలో ఉండే బౌద్ధ విహారానికి తీసుకుపోయాడు. షికారుడు న్యాయస్థానానికి వెళ్ళి వసంతసేనను నేను చంపలేదు, ఎవరో దుర్మార్గులు ఆమెను నా తోటలోకి తెచ్చి నగల కోసం చంపారు అని ఫిర్యాదు చేశాడు.
న్యాయాధికారి తన ధర్మం ప్రకారం సాక్షులను పిలిపించి విచారణ సాగించాడు. వసంతసేన చారుదత్తుడి ఇంటికి వెళ్ళినట్టు ఆమె తల్లి చెప్పింది. చారుదత్తుణ్ణి అడిగితే వసంతసేన ఇంటికి తిరిగి వెళ్ళిపోయిందని, అప్పుడు ఇంటి వద్ద లేనని చెప్పాడు. ఈ విచారణ ఆరంభం కాకముందే మైత్రేయుడు వసంతసేన జాడ తెలుసుకోవడానికి బయలుదేరాడు. తన కొడుకు బంగారు బండి కొనుక్కునేటందుకై వసంతసేన ఇచ్చిన నగలను తిరిగి ఇచ్చి రమ్మని అతనితో చారుదత్తుడు చెప్పాడు. మైత్రేయుడు ఆ నగలు పట్టుకొని వసంతసేన వార్త కోసం తిరుగుతుండగా దారిలో అతనికి చారుదత్తుడు న్యాయస్థానానికి పిలువబడినట్టు తెలిసింది. మైత్రేయుడు అక్కడికి పరిగెత్తాడు. అతని వద్ద ఉన్న వసంతసేన నగలు చారుదత్తుడి దోషాన్ని బలపరిచాయి. చారుదత్తుడే వసంతసేనను నగల కోసం హత్య చేసినట్టు నిశ్చయించి న్యాయాధికారి అతనికి కొరత శిక్ష విధించాడు. చారుదత్తుణ్ణి వంద్యభూమికి తీసుకుపోయారు. అతను ఒక్కసారి తన కొడుకును చూడగోరాడు. రోహసేనుడు వచ్చి ఏడుస్తూ తలారులతో, మా నాన్నను చంపకండి, నన్ను చంపండి అన్నాడు. ఈ లోపల వసంతసేన బౌద్ధ సన్యాసి సహాయంతో చారుదత్తుడి ఇంటికి బయలుదేరింది. తనను హత్య చేశాడని ఆరోపించి చారుదత్తుణ్ణి కొరత వేస్తున్నారని ఆమెకు దారిలో తెలిసింది. ఆమె కూడా వంద్యభూమికి వచ్చింది. చంపకండి, నేను బతికే ఉన్నాను అని ఆమె పెట్టిన కేక విని తలారులు చారుదత్తుణ్ణి అక్కడే ఉంచి రాజుకు ఈ సంగతి చెప్పబోయారు. వసంతసేనను ప్రాణాలతో చూడగానే శకారుడు భయపడి పారిపోబోయాడు. కాని తలార్లు అతన్ని పట్టుకున్నారు. చారుదత్తుడితో వసంతసేన జరిగిన సంగతి అంతా చెప్పింది. ఇదే సమయంలో ఆర్యకుడు యజ్ఞవాటికలో ఉన్న రాజును చంపేశాడు. ఇప్పుడు ఆర్యకుడే రాజు. తనను కాపాడిన కృతజ్ఞత కొద్దీ అతను చారుదత్తుడికి వేనా తీరాన గల కుషావతి రాజ్యాన్ని ఇచ్చేశాడు. ఈ విషయాలన్నీ శర్విలకుడు వచ్చి చారుదత్తుడికి చెప్పాడు. చారుదత్తుడు వసంతసేనను వెంటబెట్టుకుని తన ఇంటికి వెళ్ళేసరికి ధూతాంబ తన భర్త మరణశిక్ష పొందాడనుకుని సహగమనం చేసే ప్రయత్నంలో ఉంది. అందరి కష్టాలు గట్టెక్కాయి. చివరకు శకారుణ్ణి కూడా చారుదత్తుడు విడిచిపుచ్చాడు. అతను తన భార్యతోనూ వసంతసేనతోనూ కొడుకుతోనూ సుఖంగా ఉన్నాడు. కథ సమాప్తం. శుభం.